ముగించాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే నేను గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడుచున్నాను, ఇంకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరంలో జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుడి కుమారు యందు విశ్వాసం వల్ల జీవించున్నాను. చాలండి. దేవుని సన్నిధానములో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు నిజంగా పౌలు ఒక సాక్ష్యాన్ని ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. ఏంటంటే ఇదిగో దేవుని సన్నిధానములో ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తూ నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నా అని చెప్పి నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నేను నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఈ సంగమాపురా పౌలు చెబుతున్న మాట, నేను ఆయన ప్రేమే నా మీదకి లేకపోతే, నేను ఆయన కృపే నాకు మీద లేకపోతే, ఆయన శిలువ మీద ప్రేలాడలేకపోయినట్లయితే నేను ఇట్టి భాగ్యము ఇట్టి ధన్యత నాకు వచ్చేది కాదని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నిజమే నిస్సంగమా ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమ కొరకు ఆయన తన్ను తాను నేను శిలువ మరణములకు అప్పచెప్పుకున్న వానిగా కనబడతా ఉన్నాడు. ఆ శిలువ మరణము ఎంత భయంకరమైనదంటే నేను ఎవరు కూడా ఊహించలేనటువంటిది, ఎవరు కూడా జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఇట్టి మరణము నేను ఇటు దౌర్భాగ్య మరణము నేను సావటము నేను వ్యర్థమే. ఆ మరణము చూచిన వాడు దాన్ని ఎవరు కూడా కోరుకునే స్థితిలో లేరు. ఒక మాట చెప్పాలంటే రోమా సైన్యములో సిలువ మరణమంతా నీచమైన మరణము ఇంకొకటి వేరేది లేదు. రోమా సైనికులు అయితే అయ్యా సిలువ గురించి ప్రకటించున్నామంటే అయ్యా నిజంగా మిమ్మల్ని వదిలేస్తాం, సిలువ అన్న మాట మా ముందు మాట్లాడవద్దని చెప్పి నిస్సంగమా ప్రియరులారా అనేక పర్యాయములు శిష్యుల ఎదుట వారి పరిచారకుల ఎదుట వారు మాట్లాడే సందర్భాలు కనబడతా ఉన్నది. కారణం ఏంటంటే సిలువ అన్న మాట అంత నీచముగా అటువంటి మరణము నేను ఎవరికి కూడా వేయినటువంటి అటువంటి మరణము. కానీ నిస్సంగమా ప్రియరులారా యేసుక్రీస్తు నేను మనల్ని ప్రేమించుడు చేత నేను అట్టి యొక్క మరణమున ద్వారా మనల్ని నిజంగా ఆ యొక్క ప్రేమను వ్యక్తపరిచి పాప నియమమును తప్పించడానికి ఆయన ఎంతగానో కృప చూపించినాడు. ఇదే మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే యుక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనిషిగా కనబడి మరణము పొందునంతగా ఆయన అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. నిజమే నిస్సంగమా ప్రియమిళ్ళారా, నేను దేవుని దృష్టిలో దేవునితో సమానముగా ఉండి అట్టి సింహాసనం విడిచిపెట్టుట ఎంతో భాగ్యమని చెప్పి కూడా అది ఆలోచన చేయకుండా ఎంతో ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టకుండా నిజంగా అయ్యో ఇటు స్థానాన్ని విడిచిపెడుతున్నాడే, దేవునితో సమానంగా ఉన్నటువంటి ఇటు భాగ్యాన్ని నాకు కోల్పోతున్నానటువంటి నేను అటువంటి ఆలోచన ఏమి లేకుండా ఒకే ఒక కారణము, మనుషుల మీద ఉన్నటువంటి అట్టి ప్రేమ కొరకు తన సింహాసనం విడిచిపెట్టి తను తాను రిక్తులుగా చేసుకుని మనుష్య పోలికగా పుట్టి మానవాళి కొరకై ఆయన శిలువ మీదకి ఎక్కిన వాడిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిస్సంగమా ప్రియమైన బిడ్డలారా, ఏదో రక్షణ మనకి నిజంగా పొంది ఉన్నామంటే అది మామూలుగా వచ్చినటువంటి రక్షణ కాదు. ఒక వ్యక్తి ఎంతగా వేదన పడితే, ఎంతగా కష్టపడితే, ఎంతగా తన సమర్పణ కలిగి ఉంటే, ఒక వ్యక్తి ఎంతగా తను తగ్గించుకోగలిగినట్లయితే, మానవుడు నిజంగా పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఒక మనిషి పాపము చేస్తే బలి చెల్లించాలి.
ఒక మనిషిని ప్రేమించకపోయినా కుల మతం బట్టి మతాలను బట్టి ఇంకా వేరుపరిచి దూరంగా ఉంచేవారిగా కనబడతా ఉన్నాడు. కానీ క్రీస్తు అలాంటిది ఏమి కాకుండా మనుషులందరూ ఒక్కరినే ఒకే ప్రేమతో ఒకే మనసుతో ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన ఆదరించిన వారిగా కనబడతా ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ఆయన తను తాను తగ్గించుకొని మన కొరకు ఇంకా సిలువకు అప్పచెప్పుకున్న వారిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నిజంగా ప్రియమిల్లారా, మన యొక్క అతిక్రమమును నేను మన యొక్క పాపములు, అందుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయం రాయబడుతున్నాడు. నేను అక్కడ ప్రతి ఒక్క లిస్ట్ కూడా అక్కడ రాయబడతా ఉంది. అది మాత్రమే కాదు కానీ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము, అదేవిధంగా 3వ వచనంలో కూడా అక్కడ స్పష్టంగా రాయబడుతున్న మాట అండి, మన పాపముల కొరకు ఆయన అప్పగించబడిన వాడిగా కనబడతా ఉన్నాడు. అయితే ఇప్పుడు సంగమా ప్రియమిల్లారా, ఒకసారి 1 పేతురు నేను 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన 1 పత్రిక మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, పేతురు చెప్తా ఉన్నాడు, ఇదిగో మన పాపముల విషయమై ఆయన తను తాను అప్పగించుకున్నాడు. నిజంగా ప్రియమిల్లారా, ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇంకా పాపము మనల్ని ఏం చేస్తుందంటే హరించి వేస్తూ ఉంటుంది. ఏమి హరించి వేస్తుంది అంటే ఒక మనిషి యొక్క మనస్సాక్షిని అదేం చేస్తుందంటే హరించి వేస్తూ ఉంటుంది. ఒక మనిషి పాపము చేసినప్పుడు కుటుంబంతో ఉన్న సంబంధాన్ని తను తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప పాపము విడిచిపెడతామే ఇంకా కుటుంబంతో కలిసిపోతామని చెప్పి ఒక ఆలోచన అయితే రానే రాదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన మనస్సాక్షి అనగా పాపము చేసినప్పుడు తన మనస్సాక్షిని చంపుకుంటాడో, ఆ మనస్సాక్షి చంపుకోవడం ద్వారా పాపములోనే ఇప్పుడు కూడా బానిసత్వం కలిగిన వాడిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. రోజున మనం చూస్తూ ఉన్నాం, పాపముల నుంచి జీవితం మరణమైన సంగతి తెలుసు. పాపములకు బలము ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రమును విరిచిన వాడు యేసుక్రీస్తే. అయితే సంగమా ప్రియమిల్లారా, యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా మనిషి పాపము నుంచి విడుదల కలుగు చేయడానికి ఇంకా తన యొక్క రక్తము చిందించి పాప విమోచన జరిగించిన వాడిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. పాత నిబంధన గ్రంథం లేవి కాండము మనం ఒకసారి చూసినట్లయితే దేవుని సన్నిధానంలో అక్కడ ఒక బలి చెల్లించాలి. ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే 2 మేకలను తీసుకురావాలి, 1 పొట్టేలను తీసుకురావాలి. మేక వధించబడతా ఉంది. వధించబడినటువంటి ఒక మేక నేను ఎలా ఉంటుందంటే ఆ రక్తము చల్లి ఆ రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంది పాప పరిహారార్థ బలిగా. ఇంకొక మేకను ఏం చేస్తారంటే విడిచిపెట్టే వారిగా కనబడతా ఉన్నారు. దానికి ఉదాహరణగా పెద్దలు పండితులు చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు బలి చెల్లించడానికి ముందుగా 2 వ్యక్తులు ఆ బలి దగ్గరికి వచ్చారు. 2 వ్యక్తులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి బలి చెల్లించబడ్డాడు, ఒక వ్యక్తి విడవబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే బర్నబా అని మనము చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఆయన దేవుని సన్నిధానంలో ఒకనొక సందర్భంలో నీ కోసం మరణిస్తాను తప్ప నేను నీతో చేతులు కలపడని చెప్పి బర్నబాతో యేసయ్య మాట్లాడిన సందర్భం కనబడతా ఉంది. కానీ పస్కా పండగ కాబట్టి అయ్యా ఇగో ఈ యేసుని విడిచిపెట్టి బర్నబాని నిజంగా శిక్షించని చెప్పి వారు నిజంగా అనేక మంది ఒక విధంగా దాన్ని ముందు పెట్టినప్పుడు కూడాను నిజంగా అక్కడ ఉన్నటువంటి వారు యేసుకి విరోధంగా లేచిన వారందరూ కూడా లేదు నిజంగా బర్నబాని విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి అని చెప్పి కేకలు వేసిన వారుగా ఉన్నారు. అప్పటికి చెప్తా ఉన్నాడు, ఇగో ఈ యేసు మీకు రాజుగా ఉన్నాడు, ఈ బరబ్బా నరహంతకుడు దుర్మార్గుడు బందిపోటు అని చెప్పినప్పుడు కూడాను లేదు అతను విడిచిపెట్టి యేసుని మీరు సిలువేయండి అని చెప్పినాడు. అయితే సంగమా ప్రియమిల్లారా, దేవుని సన్నిధానములో ఆయన ప్రవచనం నెరవేర్చబడలాగున మానవాళికి రక్షణ భాగ్యం కలుగుచేలాగున ఆ సిలువ మరణమునకు పాప నియమం నుంచి మానవుని తప్పించడానికి ఆయన కలుగురు సిలువలో ప్రాణ త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా ప్రియమిల్లారా, ఎందుకు ఆ యొక్క ఎడ్ల రక్తము మేకల రక్తము మానవుని యొక్క పాపం నుంచి విడుదల కలుగు చేయడం అసాధ్యం.
అందుకనే ఇక మీద మీరు బలి చెల్లించవలసిన అవసరం లేదు. మనందరి కొరకు ఒక్క మారే ప్రభువైన యేసుక్రీస్తు బలి చెల్లించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తము చేత మనకు విమోచన కలుగుతా ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. ఈ సంబంధం మా ప్రియ బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధానంలో ఆయన గాయములు, ఆయన దెబ్బలు పొందినటువంటి నిజంగా ఆ దెబ్బల చేత ప్రతి దాని విషయంలో కూడా ఆయన ఏంటంటే ఒక విడుదలని ఆయన మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకని నిజంగా మా ప్రియ బిడ్డలారా, ఇగో పేతురు దగ్గరికి వచ్చేసరికి నిజంగా పేతురు పట్టబడిన తర్వాత ఆయన ఒక మాట అడుగుతా ఉన్నాడు. ఇదిగో అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు వల్లే నన్ను సిలువ వేయద్దు, కానీ నిజంగా నన్ను తలక్రిందులుగా సిలువ వేయమన్నప్పుడు ఎక్సాకారం నుంచి నిజంగా పేతురుని ఉరి తీసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అనగా హతసాక్షిగా వారు మార్చబడ్డారు. ఎందుకయ్యా వారు అంతగా హతసాక్షిగా మార్చబడే కారణం అంటే వారు విన్నారు, చూచిన దానికి మాత్రమే కాదు, కానీ ఆయన పడినటువంటి కష్టములు, వేదనలన్నీ కూడా వారు కళ్ళెదుట పెట్టుకొని ప్రతి విషయంలో వారు దేవుని కొరకు ఒక నిశ్చయిత కలిగి వారు జీవించిన వారిగా కనబడతా ఉన్నారు. ఈ రోజు మనము కూడా మన పాపము నిమిత్తమై నిజంగా మన శాపంలో పోవడానికి మనము ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు, కానీ దేవుని ఎందుకు వచ్చి పశ్చాత్తాపడి అయ్యా నేను చేసిన పాపములు క్షమించుటకు నాయనా నువ్వు మాత్రమే అర్హత కలిగిన వాడు అయ్యా, నువ్వు మాత్రమే నా తండ్రి నా శాపం నుంచి విడుదల కలిగించేవాడు, నువ్వు మాత్రమే అని చెప్పి ఆయన పాదముల యొద్దకు వచ్చి నువ్వు క్షమాపణ అడిగినట్లయితే ఆయన నిత్యముగా నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధము కలిగిన వాడిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మా ప్రియ బిడ్డలారా, మూడోది దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె, నేను చదువుతున్నా జాగ్రత్తగానండి. నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుని సన్నిధానంలో నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క బిడ్డ, చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు నిర్దోషంగా ఉండాలని, నిర్దోషంగా ఉంటూ సంఘములో ఆ సంఘము మహిమగల సంఘముగా ఉండాలని చెప్పి ఆయన ఎదుట నిలబడినప్పుడు అది ఎలా ఉండాలంటే ఎంతో అనగా వాక్యముతో ఉదక స్థానం చేయబడినటువంటి బిడ్డలుగా సంఘముగా ఉండాలని చెప్పి తను తాను దేవుని ఎదుట అప్పచెప్పుకున్న వాడిగా కనబడతా ఉన్నాడు. నిజంగా ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఒకసారి మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూసినట్లయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనకు ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా ఇటు ప్రేమ, ఏంటి త్యాగం అంటే? నిజంగా ప్రియ బిడ్డలారా, ఒకటి ఏ రాజ్య స్థాపన కొరకై ఈ లోకంలోకి వచ్చినాడు, ఏ మానవుల కొరకైతే ఈ లోకంలోకి వచ్చాడు, ఆ మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధత, పవిత్రత కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే నిష్కలంకమైనది గాను పవిత్రమైనటువంటి సంఘముగా ఆయన ఎదుట ఉండాలని చెప్పి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే పౌలు దేవుని సన్నిధానంలో ఎఫెసీ పత్రికలో నేను పౌలు చెప్తూ ఆ సంఘము ఎలాగ ఉండకూడదు, ఆయన ఎదుట నిష్కపటంగాను పవిత్రంగాను నేను పరిమళ వాసన వచ్చేటువంటి సంఘముగా అది ఉండాలంటే ఆ సంఘంలో ఏమి ఉండకూడదు కూడా అక్కడ రాయబడతా ఉన్నది. నిజంగా మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరేను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినటువంటిది. హల్లెలూయా. నిజంగా మా ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? జారత్వమును విడిచిపెట్టమని చెబుతా ఉన్నాడు. ఏ విధమైన అపవిత్రత లేకుండా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోమని చెప్తా ఉన్నాడు. నిజంగా మా ప్రియులారా, దేవుని సన్నిధానంలో కింద వచ్చిన 4వ వచనం చెప్తా ఉన్నాడు, మీ నోట్ల నుంచి కృతజ్ఞతా వచనమే రావాలి తప్ప కానీ సరసోక్తులను, బూతులను, పోకిరి మాటలను, వెట్టి మాటలను కూడా మీ నోట్ల నుంచి రాకూడదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధానంలో ఆయన కోరుకుంటున్నది, ఆయన కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేసి రక్తము చిందించి తన ప్రాణము ఎందుకు పెట్టాడంటే మహిమగల సంఘముగా ఆయన ఎదుట ఉండడానికి, నిర్దోషమైన సంఘముగా ఆయన ఎదుట ఉండడానికి. నిర్దోషమైన సంఘములో నేను ఆయన చెప్తున్న మాట అంటే పోకిరి మాటలు కానీ, బూతులైన, సరసోక్తులైన కానీ అవి మీకు తగవని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా క్రీస్తును అంగీకరించిన మనం
దేవుని సన్నిధానంలో మనము ఇంకా మన నోట్ల నుంచి వచ్చే మాటలు ఎంత ఉన్నాయి ఒకసారి ఆలోచించి, ఎటువంటి మాటలతో మనం దేవుని దుఃఖపరుస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా దేవుని సన్నిధానంలో జాగ్రత్తము చేయదంటే మనం జాగ్రత్తము చేయడానికి మనం మార్గములు చూసుకుంటా ఉంటాం. ఇంకా దేవుని సన్నిధానంలో బూతులు మాట్లాడకూడదంటే, అపవిత్ర మాటలు మాట్లాడకూడదంటే సమయం ఎప్పుడు దొరికిందని చెప్పి ఇంకా ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఆడిపోసుకుని తిట్టుతూ మన నోటికి పనిపెట్టే వారిగా మనం ఉంటాం. ఎవరై అంటే రక్షణ పొందిన వారే, క్రీస్తు రక్తంలో కడిగినబడి వారే. కానీ ఆయన ఎదురు చూస్తున్నటువంటి సంఘం అలా కాదు. ఆయన ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అలాంటి వారిని ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఎలాంటి వారు కనుక నిజంగా తన ప్రాణం పెట్టంటే పాపంలో ఉన్న వారి కొరకే, నిజంగా అపవిత్రతలో ఉన్న వారి కొరకే, ఇంకా మరణ బంధకములు బంధించిన వారి వరకే ఆయన సిలువేయబడ్డాడు. అయితే నీ పాప నియమం నుంచి, వ్యభిచారం నుంచి, ఇంకా త్రాగుబోతుతనం నుంచి ఇంకా నువ్వు బయటికి వచ్చి ఒక పవిత్రమైనటువంటి పరిమళ వాసనకు వచ్చేటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకొనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక తీర్మానం కలిగి ఉందాం. నిజమే దేవా, నిజమే నాయన, నువ్వు మా కొరకు నిజంగా వచ్చిన విధానము, ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు నా తండ్రి, నేను నా తండ్రి మమ్మల్ని ప్రేమించిన ఆయన నువ్వు కలవరసిలో నిన్ను సమర్పించుకున్నావు దేవా. అది మాత్రమే కాదు నాయన, మాలో పాపం నుంచి విడుదల కలిగి చేయడానికి ఈ లోకంలోకి దిగి వచ్చావయ్యా. అది మాత్రమే కాకుండా అయ్యా, ఇగో నా తండ్రి, ఇగో నీవు నీ ఎదుట నా తండ్రి నిర్దోషమైన సంఘముగా, పరిమళ వాసన వచ్చేటువంటి ఒక సంఘముగా నీ ఎదుట ఉండడానికి నా తండ్రి అయ్యా ఈ లోకంలోకి వచ్చావని చెప్పి నీ వాక్యము ద్వారా మేము చూస్తున్నాం దేవని చెప్పి మనలో ఒక మార్పును ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఏ విధంగా నింగా పరిమళ వాసనగా, సుగంధ వాసన వచ్చేటువంటి నింగా నిర్దోషంగా, కలంకం లేకుండా ఆయన ఎదుట ఉండాలని ఆయన చూస్తున్నాడు కదా. అయితే సంగమా ప్రియరా, ఈరోజు నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నామని చెప్పి ఒక్కసారి మన ఆత్మ పరిశ్రమ చేసుకుందాం. సంగమా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. அரண்மனையிலே ஸ்திரீகளுக்கு ஒரு விருந்து செய்தார். 7ஆம் நாளிலே ராஜா ரசத்தினால் களிப்பாரமாய் போட்டு மகா ரூபவதியாயிருந்த ராஜஸ்திரியாகிய வஸ்தியின் சௌந்தரியத்தை ஜனங்களுக்கும் பிரபுகளுக்கும் காண்பிக்கும்படி ராஜகிரீடத்தை தரிக்கப்பட்டவர்களாக. చాలు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాజు అంతఃపురంలో ఒక విందు ఏర్పాటు చేశాడు. నిజంగా రాణి యొక్క అందమును నిజంగా చూపించడానికి నిజంగా వస్తీ తన యొక్క భార్య అయినటువంటి అశ్వరోషు యొక్క భార్య అయినటువంటి వస్తీని నిజంగా పిలుపు పంపించినప్పుడు నిజంగా నేను రాణి అయినటువంటి వస్తీ కూడా రాజైన అహరోష్ కోటలో స్త్రీలకు ఒక విందు చేయించింది. నేను స్త్రీలతో విందు చేస్తున్నాను కాబట్టి నేను రానని చెప్పి రాజుకు వర్తమానం పంపించేసరికి వారందరి మధ్యలో రాజుకు అవమానం కలిగి ఏం చేశారంటే విసంగమాప్రియరా అక్కడ కొన్ని కార్యాలు మనం చదివినట్లయితే నేను దేవుని సన్నిధానంలో నేను 10-12 వచనాలు అక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజైన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకపోగా రాజు మిగులు కోపగించును, అతని కోపము రగులుకొనని చెప్పి అక్కడ రాయబడతా ఉంది. ఇక నేను చెప్పవలసింది ఏమిటంటే దేవుని సన్నిధానంలో రాజు కోపమునకు నిజంగా కారుకు రాయటువంటిది నిజంగా రాణిగా కనబడతా ఉంది. అదేవిధంగా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. నిజంగా అందు నిమిత్తము సౌందర్యవంతులైనటువంటి కన్నికలందరినీ సమకూర్చి సుషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపురయగు రాజు యొక్క నపుంసులకు హేగే వంశములకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నింటిలో పరిచారులకు నియమించును గాక. నిజంగా శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్నికలతో దేని యందు ఇష్టపడును ఆమె వస్తికి బదులుగా రాణి అగునని రాబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాను. వస్తి యూదులకు సాదృశ్యంగా కనబడతా ఉంది. అనగా ఏంటై యూదులకు సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇదిగో తన ప్రజలను వారి
పాపం నుంచి రక్షించును అని చెప్పి నేను మత్తయి సువార్తలో దేవునికి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ తన ప్రజలు, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు యేసును తృణీకరించారు. అందుకనే నిజంగా ప్రియమిలారా, ఇప్పుడు ఆయన అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్య జనులందరికీ ఆయన సువార్త ప్రకటించాడు. ఎవరైతే మారు మనసు పొంది నేను పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకుంటారు, నేను వారికి రక్షణ కలుగుతుందని చెప్పినాడు. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే అంతఃపురంలో అనేక మంది స్త్రీలు, ఎవరి స్త్రీలు పిలిపించి వారికి అనుక్షణం ఏం చేశాడంటే నేను ఒక 6 నెలల పాటు ఏంటంటే ఒక ట్రైనింగ్ ఇచ్చాడు, సుగంధ ద్రవ్యములు ఇచ్చాడు. నేను వారికి కావలసినటువంటి ప్రతిదాన్ని సమకూర్చి నేను రాజు ఇష్టపడలాగున వారిని అలంకరించమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున నీకు కూడా మనకు కూడా దేవుని యొక్క సువార్త వచ్చినది. ఈ యొక్క సువార్త ద్వారా ఎవరైతే మారు మనసు పొంది తన పాపములు కొడుకొని శుద్ధీకరణ చేసుకుని తను ఎవరైతే క్రీస్తు కొరకు అలంకరించబడినటువంటి వధువు సంఘముగా ఎవరైతే సిద్ధపడతాడో వారు ఆయన రాజ్య పరిపాలన అనగా దేవుని పెళ్లి కుమారుడుగా రాబోతుండగా సిద్ధపరిచిన కన్యకను ఆయన ఎదుర్కొనబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజు అహష్వేరోషు రాజు 6 నెలలు, ఇంకా 6 నెలలు రాజు ఎప్పుడో తెలియదు కాబట్టి మరి ఇంకొక 6 నెలలు వారికి ఏంటంటే సుగంధ ద్రవ్యములతో వారిని ఏంటంటే సిద్ధపరిచిన వారిగా కనబడతా ఉన్నారు. ఈ రోజున నన్ను కూడా ఆయన తన వాక్యము చేత, ఉదక స్థానము చేత శుద్ధీకరణ చేస్తా ఉన్నాడు. ఆయన రక్తంలో మన పాపములు కడుక్కొని పవిత్రపరిచి నిష్కలంకంగా చూడాలని చెప్పి ఆయన ఇప్పటికీ మనల్ని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంగమా, దేవుని సన్నిధానంలో రక్షణ ఊరక రాలేదు. కలువరి శిలువలో ఆ చిందించిన రక్తము ఆయన ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో ఏ మానవుడు నశించకూడదని, భూలోకం మీద ఏ మానవుడు నశించకూడదని చెప్పి తన్ను తాను రిక్తునిగా చేసుకుని తండ్రి ఎదుట నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి, పవిత్రమైనటువంటి కన్యకగా, కలంకం లేనటువంటి కన్యకగా నిన్ను నిలబెట్టాలని చెప్పి తన్ను తాను శిలువ మరణమునకు అప్పచెప్పుకున్న వానిగా ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు ఏమి చేస్తున్నావు, నేనేమి చేస్తున్నాను? మనం సిద్ధపాటు చేసుకుంటున్నామా? మనం అలంకరించుకున్నామా? నిజంగా ఈ లోకంలో ఉన్న అలంకరణ, ఈ లోకంలో సౌందర్యము సమస్తము వ్యర్థమే. కానీ ఈ అలంకరణ దేని ద్వారా వస్తుందంటే వాక్యము ద్వారా వస్తుంది. వాక్యం అనే ఉదక స్థానము చేత నిన్ను శుద్ధీకరణ చేసుకున్నట్లయితే, నిన్ను పవిత్రపరచుకున్నట్లయితే దేవునికి ఇచ్చేటువంటి వాక్యంలో దాగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క అలంకరణ నిజంగా ప్రియమిడారా, లోకంలో ఉన్న జనులకైతే అది ఒకవేళ బిట్టిగా గాను ఒక రకంగా అది నిన్ను దూషించేదిగా చేయవచ్చేమో కానీ దేవుని యొద్ద నిన్నేంటంటే ఆయన హత్తుకునేట్లుగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఈ సౌందర్యమును చూసి, నీ సౌందర్యం చూసి ఈ లోకంలో జనులు ఆకర్షించబడతారు. కానీ ఆయన నీ హృదయాంతరంగమైన సౌందర్యం చూసి ఆయన్ని ప్రేమించేవానిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను ఒకసారి పరీక్షించుకో. నేను దేన్ని కోరుకుంటున్నాను? ఇంతగా నా కొరకు నలగొట్టకబడినటువంటి క్రీస్తు యొక్క ఆ సౌందర్యము ఎంతగా హేళన చేసినారు, ఎంతగా గేలి చేస్తున్నారు. యూదులు రాజు కదా, నిన్ను కొట్టింది ఎవరో గుర్తు తెచ్చుకో. ఒకసారి చెప్పు. మొక్క మీద ఉమ్మి వేశారు, నిజంగా పిడిగుద్దులు గుద్దారు. నిజంగా ఏమిటరా, దేవుడి సన్నిధిలో ఇగో నువ్వు రాజు కదా అని చెప్పి ఆయనకి ఏంటంటే చిన్న ఆ పెలుగు లాంటి దాన్ని చేతికి ఇచ్చేసి ఒక చిన్న కర్ణించి ఇది రాజదండం అని చెప్పి ఏలన చేసిన వారిగా కనబడతాం. ఆలోచించే, ఎందుకు పడాలి ఆయన దేవునితో సమానంగా ఉండేటువంటి అట్టి సింహాసనం విడిచిపెట్టడానికి ఏంటి కారణం అంటే నీ మీద, నా మీద ఉన్నటువంటి ప్రేమ. నువ్వు చేసిన, నేను చేసిన పాపం నుంచి విడుదల కలిగి చేయడానికి, నన్ను ఆ తండ్రి ఎదుట పవిత్రంగా నిలబెట్టడానికి ఆయన ఈ లోకమునికి దిగి వచ్చి తన్ను తాను అర్పించుకునేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగమా విడుదల బిడ్డారా, దేవుని సన్నిధానంలో ఎక్కడైనా సరే నామకార్థ క్రైస్తత్వం విడిచిపెట్టి క్రీస్తు కొరకు వైరాగ్యం కలిగి నువ్వు ఏ రక్షణ అయితే, ఏ వాక్యమునైతే చేతపట్టుకొని ఏ క్రీస్తుని నమ్మినటువంటి విధానం బట్టి అదే మార్గమును కొనసాగించు చూడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నిత్యము అనుక్షణము ఆయన మనకు తోడు నీడే ఉండే దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మోకరించండి, ఆయన వైపు గురి కలిగి ఉందాం. ఏదో నిజంగా సంవత్సరము మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది పోతుంది, కానీ మనలో మార్పు చూస్తున్నాడు. ఆయన మనలో మార్పు చూస్తున్నాడు. గుడ్ ఫ్రైడే రోజును కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేనటువంటి గనులైనటువంటి క్రైస్తవ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ వారిని చూసి ఆయన వేదన కలిగి, దుఃఖము కలిగి పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యో వీరి కొరకైనా నేను రక్తం పడి
శ్రమ పొందింది, వీరి కొరకైనా నిజంగా నేను రక్తము కార్చింది నేను చెప్పి ఆయన వేదన పడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. కనుక మనం అలాగ ఉండకుండా యెహోవా నీకు దొరకగలమున ఆయన వెదుకుడి ఆయన వెతికినట్లయితే నిత్యమా ఆయన నీకు దొరికేవానిగా కనబడతా ఉన్నాడు. ఆయన నీకు దొరికినట్లయితే ఆయనతో ముచ్చడించేవానిగా కనబడతా ఉన్నాడు. ఆయన ముచ్చడించినట్లయితే ఆయన నీతో నీ అవసరతలను నిజంగా తీర్చి ఆయన ఉండు స్థలంలో నువ్వు తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక నిర్ణయం తీసుకుందామా? నిజమేనయ్యా, ఎంతో కాలంగా నా తండ్రి నిన్ను